నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు? చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత కానీ నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలా మంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే, తులారాశి వారు సాధారణంగా ఎక్కువ శాతం ఏంటంటే బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా వీరు ఆదాయము వ్యయము సంబంధించిన విషయాలన్నీ కూడా మనం పక్కకు పెడితే వీరు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి క్యాలిక్యులేటెడ్ మైండ్తో ఎక్కువగా సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు. వీరు ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. సాధారణంగా ఏంటంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది, అలాగే వ్యయ నియంత్రణలో లేకుండా ఉంటుంది. ఆదాయం మాత్రం నికరంగా వస్తుంది కానీ ఖర్చు మాత్రం వీరి చేతిలో లేకుండా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే వీరిని మర్యాదించే వాళ్ళు పెరుగుతారు, అలాగే అవమానించేటువంటి వాళ్ళు భయపడతారు. కాబట్టి మీరు బిల్ట్ చేసుకున్నటువంటి మర్యాద, ఆ యొక్క కీర్తి ఏదైతే ఉందో మీకు అవమానాలు రాకుండా చేస్తుంది.
అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో శుభంగా ఉంటుంది. మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేయడం కానీ ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి. అలాగే చర్మ సంబంధితమైనటువంటి సమస్యలపై జాగ్రత్త వహించండి. డస్ట్ ఎలర్జీస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ విపరీతంగా వీరికి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే న్యాయ కళారంగములలో ఉన్నటువంటి వారికి ఎక్కువ విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా సరే లా చదవాలనుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఆర్ట్ మీద వీరు ఏదైనా ఇంకా పిహెచ్డీలు కానీ ఎంఏలు కానీ చేయాలనుకున్న వాళ్ళు కూడా వీరికి విజయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహిణుల విషయానికి వస్తే కుటుంబంలో సమతుల్యత పెరుగుతూ ఉంటుంది. చేతి వృత్తులు అలాగే మీరు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు కూడా భాగస్వామ్యంతో చేసేటువంటి పనుల వల్ల అంటే కలిసి ఎవరితో అయినా పనిచేస్తే వీరికి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఒప్పంద రాజకీయాలు వీరికి విజయం చేకూరుతుంది. అంటే వేరే పార్టీతో కలవడం కానీ లేదా ఏదైనా సరే ఒక ఒప్పందంతో కాస్త పంచుకొని పనులు చేయడం వల్ల రాజకీయ పరమైనటువంటి విషయాల్లో వీరికి విజయం ఎక్కువగా చేకూరుతుంది. సినిమా రంగానికి సంబంధించి కళాత్మకత అంటే మేకప్ చేసేటువంటి వాళ్ళు, ఏవైనా సరే సినిమాకి సంబంధించి ఎడిటింగ్ చేసేటువంటి వాళ్ళు, లేదా ఇంకేమైనా సరే ఎక్స్ట్రా రంగులు అద్దే వాళ్ళు, విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి ఎక్కువ లాభం చేకూరుతుంది. తులారాశి జాతకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించడం మంచిది. అలాగే శుక్రగ్రహ సంభావితమైనటువంటి జపములు, హోమములు, తర్పములు చేయడం వీరికి శ్రేయస్కరము. లేత నీలి రంగు వస్త్రములు ధరించడం వీరికి శుభం చేకూరుస్తుంది. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఖర్చు చేయకుండా ఉండాలి. అధికంగా తీపి తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీపి పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. వీరికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా వెన్నుపూస సంబంధితమైనటువంటి మోకాలు సంబంధితమైనటువంటి విషయాల్లో ఎక్కువ ఆందోళన ఉంటుంది. మానసికమైన ఒత్తిడి కూడా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. గురుగోచారం చేత వివాహ భాగస్వామ్యములకు ఎక్కువ లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. వివాహం చేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం వరకు వివాహం జరుగుతుందో, వివాహం తర్వాత జీవితము, వివాహం ముందు జీవితం చూస్తే రెండు వేరు ప్రపంచాల్లో ఉన్నట్టుగా మీరు భావిస్తారు. అలాగే శని సంచారము చేత శ్రమ అధికమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాహు ప్రభావముచే ధన వ్యయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. న్యాయపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వాటి విషయానికి వెళ్ళి కోర్టులు కానీ గొడవల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వడం కూడా ఉంటుంది కాబట్టి మీ పేరుతోని ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ చేయకండి. మీ పేరుతో ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టడం కూడా డైరెక్ట్గా చేయకండి. వీలైనంత వరకు కూడా ధనము ఖర్చు చేయడం కానీ, ధనాన్ని తీసుకోవడం కానీ, దాచిపెట్టడం కానీ మగవారైతే ఆడవాళ్ళకి ఇచ్చి దాయమనండి. ఆడవాళ్ళైతే మీ వారికి చెప్పి ఎంత అనేటువంటి అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తూ మీరు ఆ ధనాన్ని దాచిపెట్టండి. దాని వలన అధికమైనటువంటి ధనలాభం కూడా చేకూరుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వీలైతే పలుసార్లు ఎప్పుడైనా వీలైనప్పుడు చండీ హోమాలు కానీ, నవగ్రహ ఆరాధన కానీ, నవగ్రహాలకు సంబంధించిన హోమం కానీ, సత్యనారాయణ స్వామికి సంబంధించిన వ్రతాన్ని ఈ సంవత్సరంలో మీరు ఆచరించడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు.